మన భక్తి కూడా చెప్పండి చంచలంగా ఉండకూడదు, అచంచలంగా ఉండాలి. మన భక్తి గంతులు వేసే విధంగా ఉండకూడదు. అక్కడ ఒక రకం, ఇక్కడ ఒక రకం, మరొక చోట మరొక రకం, నాసిరకంగా ఉండకూడదు. ఎక్కడ ఉన్నా కూడా మన పరిస్థితి ఉండాలి. ఏం చెప్పాడు? మొర్దెకై ఒక్కడే ఉన్నాడు, యూదుడు ఒక్కడే ఉన్నాడు, అందరూ కూడా నమస్కరిస్తున్నారు. ఏంటయ్యా నీ పరిస్థితి అంటే, నేను యూదునయ్యా, నేను క్రైస్తవుణ్ణి, కాబట్టి నేను నా దేవునికే తప్ప మరెవ్వరికి నేను నమస్కారం చేయను. ఎందుకంటే నేను ఒక యూదుని, కట్టుబాటుకునేటువంటి ఒక యూదుని. నేను దేవుని పెట్టినయ్యా, నేను ఇలాగే జీవిస్తాను. నువ్వు రామన్న చోటకు రాను, నువ్వు వెళ్ళమన్న చోటకు నేను వెళ్ళను, నువ్వు చేయమనేటువంటి పని నేను చేయను అని ఎవరైనా ఈరోజు చెప్పగలుగుతారా క్రైస్తవులు? ఎవరైనా చెప్తారండి? ఎవరు లేరు కదా, మనం చేసేయచ్చులే కదండి, ఎవరు చూడలేదు కదా, నేను ఒక్కనే ఉన్నాను కదా, ఎవరు చూసి వచ్చాడులే అని మనం అనుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. అందుకని దేవునికి భయపడి తన బాధ్యతను నెరవేర్చాడు.